ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో పాకిస్తాన్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి 9వ టైటిల్ ని గెలిచింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్ లో టీమిండియా విజయడాంక మోగించింది. తొలుత పాకిస్తాన్ 146 పరుగులకి ఆలౌట్ చేసిన భారత్ ఆ తర్వాత మరో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఓ దశలో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ ను తిలక్ వర్మ వీరోచిత పోరాటంతో గెలుపు గీతను దాటించాడు. ఆపరేషన్ సింధూర్ మాదిరిగా ఆపరేషన్ తిలక్ అంటూ పాకిస్తాన్ పై ఫైనల్లో విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కు 2 ఇన్నింగ్స్ లోనూ మంచి ఆరంభమే లభించింది. బ్యాటింగ్ లో ఓపెనర్లు మంచి శుభారంభం అందించగా బౌలింగ్ లో పవర్ ప్లేలో కీలకమైన వికెట్లు తీశారు పాకిస్తాన్. అయినా కూడా ఈ మ్యాచ్ ఘోరంగా ఓటమి పాలవాల్సి వచ్చింది పాకిస్తాన్ కి. అందుకు ముఖ్య కారణం టీమిండియా మిడిల్ లో బౌలింగ్ అద్భుతంగా ఉండడం, ఆ తర్వాత బ్యాట్స్మెన్లు మిడిల్ ఆర్డర్ లో అద్భుతంగా రాణించడంతో టీమిండియా పాకిస్తాన్ ను ఓడించింది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై పాకిస్తాన్ కెప్టెన్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమిని శాసించిందని సల్మాన్ ఆగా అన్నాడు. వీలైనంత త్వరగా తమ బ్యాటింగ్ ను మెరుగుపరుచుకోవాలని అభిప్రాయపడ్డాడు. ఫైనల్లో ఓడిన తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని చెప్పాడు. అయితే ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. ఓపెనర్లు మంచి శుభారంభం అందించినా ఆ తర్వాత మిడిల్ లో బ్యాటింగ్ వైఫల్యం దెబ్బతీసింది. బౌలింగ్ లో అద్భుతంగా రాణించినప్పటికీ స్కోర్ బోర్డుపై సరైన పరుగులు లేవు. ఓపెనర్లు మంచి శుభారంభం అందించిన ఆ తర్వాత మిడిల్ లో వరుసగా వికెట్లను కోల్పోవటం, భారీ స్కోర్ సాధించలేకపోయాం. అందుకే ఈ ఓటమిలో బ్యాటింగ్ వైఫల్యమే కారణమంటూ సల్మాన్ ఆగా చెప్పుకొచ్చాడు. ఇక ఎప్పటికైనా గెలుపు ఆడిన జట్టుకే ఉంటుంది. టీమిండియా మాపై బాగా రాణించడం వల్లే ఫైనల్లో విజేతగా నిలిచిందని సల్మాన్ ఆగా పేర్కొన్నాడు. తమ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ లాంటి ఇన్నింగ్స్ ఆడి ఉంటే స్కోర్ బోర్డుపై తగినన్ని పరుగులు ఉండేవి అని సల్మాన్ ఆగా అన్నాడు.